అందరికీ నమస్కారం మాస్టర్స్. సమస్త గురుమండలిలో ఉన్న సమస్త గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. సద్గురు తపస్వి మహారాజ్ జీవిత చరిత్రలో 27వ అధ్యాయం కృష్ణ పరమాత్మ కటాక్షం ఆశ్రమానికి మంచినీటి బావి. 12 సంవత్సరాల కఠోర దీక్ష పూర్తయింది. పరమాత్మను స్మరిస్తూ యోగి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పటికి తపస్వీజీ వయసు 135 సంవత్సరాలు. కొన్ని వారాల్లో తిరిగి ఆరోగ్యం కుదుటపడింది. కాబట్టి చిన్న యాత్ర చేయదలిచి బర్సోనా నందగోకులం వెళ్లాలని నిశ్చయించుకున్నారు. 15 సంవత్సరాలకు పూర్వం బర్సానాలో రాధాదేవిని దర్శించాడు. ఆ దేవిని తిరిగి దర్శించాలన్న కోరిక కలిగింది. ఒకరోజు ఉదయాన్నే లేచి కమండలం చేతబట్టుకుని బయలుదేరాడు. కోట్బాను అరణ్యాన్ని దాటి సుమారు 5 మైళ్ళ దూరంలో ఉన్న కోసి కలాన్ పట్టణానికి చేరుకొని అక్కడి నుంచి అడ్డదారిన నడిచి వెళ్లి బర్సానా చేరుకున్నాడు. గ్రామం కొండవాలలో వంది కొండ మెట్లు ఎక్కి రాధాదేవి ఆలయంలోకి ప్రవేశించాడు. మధ్యాహ్నం 12 గంటలైంది. అమ్మవారికి అర్చనలు జరుగుతున్నాయి. విగ్రహానికి అనేక ఆభరణాలతో అలంకరించారు. దేవిని పూజించి గుడి బయటికి వచ్చాడు. ఆలయ ప్రాంగణంలో ఒక బావి ఉంది. బావి లోతు సుమారు 400 అడుగులు. బావి నుండి నీరు తోడుకోవడానికి కండబలం కలిగిన 5 బలవంతులు కావాలి. బాల్చికి కట్టిన తాడు బావి పక్కన ఒక గుట్ట ఉంది. ఆ బావి నిండా నీరు తోడి తెస్తున్నారు పూజారి. ఆలయంలోకి బావి నుండి నీరు తెచ్చుకోవడం గ్రామస్తులకు చాలా కష్టమైన పని. గ్రామవాసులు కొండ కింద ఉన్న మరొక బావి నుండి నీళ్లు తెచ్చుకోవాలి. అది కూడా బర్సానా గ్రామస్తులకు కష్టసాధ్యమే. నెత్తిన కుండలు పెట్టుకొని ఏటవాలుగా ఉన్న మెట్లను ఎక్కాలి. కాబట్టి మంచినీళ్లు బర్సానా గ్రామవాసులకు చాలా విలువైంది. గ్రామవాసులందరూ అమ్మవారి దేవాలయపు సిబ్బంది కావడం వల్ల ఎన్ని కష్టాలైనా ఓర్చుకోక తప్పలేదు. గిరిశిఖరం దగ్గర కాపురం ఉంటున్న ఒకడు తపస్వీజీకి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చారు. దప్పిక తీర్చుకొని పూర్వం రాధాదేవి ఆమె సఖి దర్శనమిచ్చిన పాలరాతి పలకపై చితికిల పడ్డాడు. పద్మాసనం వేసుకుని మరుసటి రోజు ఉదయం వరకు ధ్యానంలో కూర్చున్నాడు. నిశ్చల సమాధి స్థితి యొక్క ఆనందానుభూతిని పొంది బాహ్యస్థితికి చేరిన తర్వాత లేచి నందగోప పర్వతం వైపు ప్రయాణం సాగించాడు. సుమారు 8-9 మైళ్ళు నడిచి నందగోకులం చేరుకున్నాడు. నందగోకులంలో ఇండ్లు కూడా కొండవాలుగా ఉన్నాయి. కష్టపడి గుడిమెట్లు ఎక్కేసరికి చాలా అలసిపోయాడు. నీరసం వచ్చింది. అందుచేత గుడిమెట్లపై కాసేపు సేద తీర్చుకున్నాడు. అప్పటికి మధ్యాహ్నం 12 గంటలైంది. యోగి గంభీరాకృతి, ప్రసన్న వదనం, జటాజూటం, పెద్ద గడ్డం, కాంతివంతమైన నేత్రాలు గుడికి దగ్గరగా నివసిస్తున్న ఒక కుటుంబాన్ని ఆకర్షించాయి. అతడు యోగికి తన ఇంటికి తీసుకుని వెళ్లి రొట్టెలు కూర పెట్టాడు. సన్యాసికి ఆకలి దప్పలు తీరాయి. నీరసం పోయింది. కాస్త బలం వచ్చింది. మిగిలిన మెట్లు కూడా ఎక్కి గర్భగుడిలోకి ప్రవేశించాడు. ఆలయంలో నల్లరాతితో మలచబడిన 3 విగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. అవి నందబాబా, బలరామకృష్ణుల విగ్రహాలు. మధ్యలో నందబాబా, ఇరుప్రక్కల బలరామకృష్ణులు విగ్రహాలకు పూజ చేసి వచ్చి గుడివాసల్లో కూర్చున్నారు. మళ్ళీ నీరసం వచ్చింది. ఆహారం తీసుకున్నప్పటికీ విపరీతంగా ఆకలి వేసింది. కాలు చాపుకొని పడుకున్నాడు. ఇంతలో అటుపక్క నుండి వెళ్తున్న ఒక ఆసామి అలసిపోయి పడుకున్న స్వామిని చూసి, ఓ స్వామి, మహారాజ్, చూస్తుంటే మీరు చాలా ముసలివారిలా కనిపిస్తున్నారు. పైగా బాగా అలసిపోయినట్టున్నారు. మీకేదైనా కాస్త ఆహారం తెచ్చిపెట్టమంటారా అని ఆప్యాయంగా అడిగారు. వద్దు నాయనా, వద్దు. కొన్ని క్షణాల క్రితం నేను భోజనం చేశాను. చాలా దూరం నుంచి రావడం వల్ల అలసిపోయాను. అంతేకాక ఎండ కూడా ఎక్కువగా కాస్తుంది కదా! అందుచేత కాస్త అలసటగా ఉండి ఈ ఆసరాలో పడుకున్నాను. నా నివాసం ఇక్కడికి చాలా దూరం అని సమాధానం చెప్పాడు సన్యాసి. ఆసామి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఒక గంట విశ్రాంతి తీసుకున్నాడు. ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోవడానికి కొండ దిగడం మొదలుపెట్టాడు. కొంత దూరం కిందికి దిగాడు. కానీ ఆయాసం వల్ల కాళ్ళు ముందుకు పడలేదు. కొండవాలులో ఉన్న ఒక శివాలయం మెట్లపై కొంతసేపు కూర్చున్నాడు. అక్కడ ఆడుకుంటున్న ఆకతాయి పిల్లలు పాము పామని స్వామిని బెదిరించారు. స్వామి కంగారు పడలేదు. కానీ ఎక్కడైనా పాము ఉంటుందేమోనని అటు ఇటు చూశాడు. పిల్లలు గొల్లుమని నవ్వారు. తర్వాత అంత పెద్దవాడితో పరిహాసం ఆడినందుకు నాలుక కరుచుకొని, బాబుగారు, పాము లేదు, ఏమీ లేదు. మీతో పరిహాసం ఆడడానికి అలా అన్నాం. మీకు కోపం వచ్చిందేమో. మమ్మల్ని క్షమించండి బాబు అని ప్రాధేయపడ్డాడు. లేదు చిన్ననాన్నలు, నాకు కోపం రాలేదు. చిలిపి చేష్టలు చేయడం పిల్లల స్వభావం అని వాళ్ళను బుజ్జగిస్తూ నవ్వాడు. కాస్త అలసట తగ్గిన తర్వాత కొండ దిగడం మొదలుపెట్టాడు. కొద్దిగా తల తిరిగినట్టయింది. ఒక్క రాతిబండకు చెరగిలబడి కళ్ళు మూసుకున్నాడు. అక్కడ ముందు కనిపించిన ఆకతాయి పిల్లలు కానీ వేరెవ్వరు కానీ లేరు. మిగిలిన కొండ దిగడానికి తపస్వి లేవబోతూ ఉంటే ముద్దులో మూట కట్టుకున్న ముఖంలో నీలి మేఘ ఛాయను పోలిన దేహ కాంతితో చిరునవ్వులు ఒలకబోస్తూ ఒక బాలుడు సాక్షాత్కరించాడు. బాలుని నవ్వు ఆకర్షణీయంగా ఉంది. బాలుడు సన్యాసికి దగ్గరగా వచ్చి, ఏం ఉదాసి బాబు, నువ్వు బాగా అలసిపోయావు కదా! నీకు చాలా ఆకలేస్తుంది కదా! అందుకే నీకోసం నేనొక గిన్నెలో మజ్జిగ తెచ్చాను. ఈ మజ్జిగ తాగితే నీ నీరసం తగ్గిపోయి నీకు మంచి బలం వస్తుందని చెప్పి మజ్జిగ గిన్నెను సన్యాసికి అందించాడు. ఆ గిన్నెలో ఉన్న మజ్జిగ 2 చెంచాల కంటే ఎక్కువగా లేదు. చూడు కుమారా, ఆ కప్పులో ఉన్న 2 మజ్జిగ బొట్లు నా దాహాన్ని
తీరుస్తాయా? నీకు పుణ్యం ఉంటుంది, మరి కాస్త తెచ్చిపెట్టవు అని బాలుని బ్రతిమాలాడాడు యోగి. నేను నీకు ఇచ్చింది ఒక్క బొట్ట, 2 బొట్ల అన్నది కాదు ప్రశ్న. ముందు నువ్వు ఆ మజ్జిగ తాగి ఎలా ఉందో చెప్పు. బాలుడిచ్చిన మజ్జిగ తాగిన వెంటనే సన్యాస నీరసం చటుక్కున తగ్గిపోయింది. మంచి బలం వచ్చింది. కుమారా, నువ్వు చెప్పింది నిజమే సుమా. నా నీరసం పోయింది. మజ్జిగ దివ్యంగా ఉంది. నాకు మంచి శక్తినిచ్చింది. నీ కాలిగిన్నె తీసుకో అని జవాబు చెప్పాడు యోగి. మహాత్మా, ఇక నువ్వు నీ ఆశ్రమానికి వెళ్ళిపో అని చెప్పి 1-2 మెట్లెక్కి హఠాత్తుగా అదృశ్యమయ్యారు బాలుడు. పిల్లవాడు అంతరార్థమయ్యాక కృష్ణ పరమాత్మ తనపై జాలిపడి బాలుని రూపంలో దర్శనమిచ్చి మజ్జిగనిచ్చి తనను కటాక్షించాడని గ్రహించాడు యోగి. ఆ కరుణామూర్తికి కృతజ్ఞత తెలుపుకున్నాడు. తనకు శక్తిని ప్రసాదించిన పరమాత్మను స్మరిస్తూ దారి పొడుగునా కృష్ణనామం జపిస్తూ ఎటువంటి కష్టం లేకుండా ఆశ్రమానికి చేరుకున్నాడు. కృష్ణ భగవానుడు భక్తుల యోగక్షేమాలు చూసుకుంటున్నాడు అనే వాస్తవాన్ని ఈ సంఘటన రుజువు చేస్తుంది. తపస్విజీ ఆశ్రమంలో అడుగు పెట్టేసరికి అర్ధరాత్రి అయింది. లోపలికి వెళ్లి నిద్రపోయాడు. మరుసటి రోజు తెల్లవారుజామున లేచి స్నానం చేసి వచ్చి ఆశ్రమంలో ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. దారిన వెళ్తున్న కొడ్భాను గ్రామవాసి ఆశ్రమంలో కూర్చున్న తపస్వీజిని చూశాడు. ఆ విషయాన్ని గ్రామంలో తెలియచేశాడు. అమ్మ, ఇతర భక్తులు పాలు పలహారాలు పట్టుకొని ఆశ్రమానికి వచ్చారు. అవి స్వీకరించి తపస్వీజీ తనకు కలిగిన అనుభవాలు, ముఖ్యంగా దివ్యమైన మజ్జిగ ఉదాంతం వార్త చెప్పాడు. అందరూ ఎంతో సంతోషించారు. ఆ రాత్రి కృష్ణ పరమాత్మ యోగి కలలో కనిపించి ఆయన అలసటను, నీరసాన్ని మజ్జిగ ఇచ్చి తానే పోగొట్టినట్టు చెప్పాడు. శీతల గుండంలోని నీరు ఉప్పగా మారి తాగేందుకు వీలు లేకుండా పోయింది. అందుచేత తపస్విజికి చాలా దూరం నుండి మంచినీళ్లు తెప్పించుకోవలసి వచ్చింది. ఒక రోజు తెల్లవారుజామున తపస్విజికి కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటున్నాడు. సమాధిలో ఉన్న ఆయన మనోనేత్రాల ముందు ఒక దృశ్యం కనిపించింది. అందాల గోపాలుడు కొందరు గోపబాలులతో సహా నాడు నందగోపంలో దర్శనమిచ్చిన రూపంలో సాక్షాత్కరించాడు. కన్నయ్య నేస్తాలతో ఆడుకుంటున్నాడు. ఇదిగో చూడండి, ఈ మహాత్ముడు మంచినీటికి ఎంత ఇబ్బంది పడుతున్నాడో. ఇతని కష్టం మనం పోగొట్టాలి. ఈ మాటలు స్పష్టంగా విన్నాడు తపస్విజీ. చటుక్కున కళ్ళు తెరిచి చూశాడు. కృష్ణుడు కాని ఆయన మిత్రులు కాని కనిపించలేదు. తిరిగి తపస్విజీకి కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నాడు. మళ్ళీ అదే దృశ్యం, అవే మాటలు. ఈసారి కూడా కళ్ళు తెరిచి చూశాడు కృష్ణుడు. ఆయన సహచరులు ఎక్కడైనా దగ్గరలో ఉన్నానేమని చుట్టూ చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. మూడవసారి కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. అప్పుడు కూడా ఇంతకుముందు కనిపించిన దృశ్యమే కనిపించడం, అవే మాటలు వినిపించడం జరిగింది. ఈ వింత దృశ్యం ఏమిటో అంతు పట్టలేదు తపస్వీజికి. తాను జాగ్రత్త స్థితిలో ఉన్నాడా, స్వప్నావస్థలో ఉన్నాడా, గాఢ సమాధిలో ఉన్నాడా, అంత అయోమయంగా ఉంది. కమ్మన్నంలోని నీళ్లు కాళ్లపైన, ఒంటిపైన చల్లుకున్నాడు. బాహ్య స్థితిలో ఉన్నట్టుగా నిర్ధారణ చేసుకున్నాడు. యథాప్రకారం కళ్ళు మూసుకొని ధ్యాన నిమగ్నుడయ్యాడు. తిరిగి అదే దృశ్యం, అవే మాటలు. ఈ ఉడ్డీనం ఏమిటో చూడాలని ఇక కళ్ళు తెరవకుండా కూర్చున్నాడు. గోపాలకృష్ణుడు తన దగ్గరికి వచ్చి, నా వెంటరా, కండ్లు తెరవకుండా నా అడుగుజాడల్లో నడిచిరా, నీకు మంచినీటి జలం ఉన్న ప్రదేశాన్ని చూపిస్తాను. అక్కడ బావి తవ్వితే మంచినీరు పడుతుంది. దానితో ఈ మంచినీటి సమస్య తీరిపోతుంది అని చెప్పాడు. కృష్ణయ్య ఆజ్ఞ మేరకు ఆయనను అనుసరించాడు. మధ్యలో కళ్ళు తెరిచి కన్నయ్య తన ముందు నడుస్తున్నాడో లేదో చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. తపస్విజీ తిరిగి కళ్ళు మూసుకున్నాడు. కృష్ణుడు తనతో పాటు రమ్మని సైగ చేశాడు. కళ్ళు మూసుకొని కన్నయ్య వెంట కొన్ని అడుగులు నడిచి వెళ్ళాడు. కన్నయ్య ఒక కదంబ వృక్షం దగ్గర ఆగాడు. సన్యాసి కూడా ఆ చెట్టు దగ్గర ఆగాడు. అయితే సన్యాసి కళ్ళు మూసుకొని ఉన్నాడు. అప్పుడు పరమాత్మ యోగితో, ఇదిగో ఇక్కడ మంచినీటి జలం ఉంది అని చెప్పాడు. సన్యాసి కళ్ళు తెరిచి చూశాడు. కృష్ణుడు కనిపించలేదు. కానీ తాను మాత్రం కదంబ వృక్షం కింద నిలబడి ఉన్నాడు. మళ్ళీ కళ్ళు మూసుకొని నిలబడ్డాడు. అదే దృశ్యం కనపడుతుంది. కానీ ఆ దృశ్యం కొత్త మలుపు తిరిగింది. పరమాత్మ అంటున్నాడు, విశ్వకర్మ వెంటనే ఇక్కడికి రావాలి. విశ్వకర్మ వచ్చి కన్నయ్య ముందు నిలబడ్డాడు. అతడు బలంగా ఏపుగా ఉన్నాడు. అతనికి ఉంగరాలు, జుట్టు, గడ్డం ఉన్నాయి. అతని చేతిలో తాపి పట్టుకొని ఉన్నాడు. కృష్ణునికి నమస్కరించి నిలబడ్డాడు. చూడు విశ్వకర్మ, ఈ మహాత్ముడు మంచినీటి కోసం చాలా ఇబ్బంది పడబోతున్నాడు. ఇతను ఉపయోగించుకోవడం కోసం నువ్వు ఇక్కడ ఒక బావిని తవ్వాలని విశ్వకర్మను ఆదేశించాడు. పరమాత్మ కళ్ళు తెరిస్తే ఆ అద్భుత దృశ్యం కనిపించిందని కళ్ళు మూసుకున్నాడు తపస్విజీ. ఆశ్చర్యం గొలుపుతూ వెంటనే అక్కడ బావిని తవ్వాడు విశ్వకర్మ. అందులో నుంచి మంచినీటి జల బుడబుడమని శబ్దం వస్తూ బుగ్గలా పైకి ఉబికి వచ్చింది. పరమాత్మ ఆ బావిలో నుంచి దోసెడు నీళ్లు తీసి చుట్టూ చల్లాడు. మరికొద్దిగా నీరు తీసి నీటిని పరీక్షించమని విశ్వకర్మ చేతిలో పోశాడు. చివరిగా కొద్దిగా నీరు తీసి సన్యాసి దోషిట్లో పోసి ఆ నీటిని రుచి చూడమన్నాడు. సన్యాస నీరు తాగి కొంత శిరస్సుపై చల్లుకున్నాడు. అంతటితో అద్భుత దృశ్యం మాయమైంది. కన్యాసి కళ్ళు తెరిచాడు. ఆయనకి ఏది కనిపించలేదు, ఏది వినిపించలేదు. ఆ వింత దృశ్యమే తలుచుకుంటూ ఆశ్రమానికి చేరుకున్నాడు. కొంతసేపటి తర్వాత అదే చోటును వెళ్ళాలని బుద్ధి పుట్టి అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడ బావి కనిపించలేదు. ఆశ్రమానికి వచ్చి ఆలోచిస్తూ కూర్చున్నాడు. బహుశా కొంటి కృష్ణయ్య ఈసారి తనతో ఇలా ఆటలాడదలుచుకున్నాడేమని సరిపెట్టుకున్నాడు. ఈ వింత దృశ్యం ఏమిటి అని ఆలోచిస్తూ కుటీరంలో కూర్చున్నాడు తపస్విజీ.
అంతలో ఆశ్రమం వాకిట్లో ఒక పరిచిత వ్యక్తి నిలబడి ఉండడం గమనించాడు. బయటకు వచ్చి ఆ వ్యక్తి ఎవరో ఎందుకొచ్చాడో ప్రశ్నించాడు. ఆ స్వామిని నమస్కరించి, మహాత్మా ప్రణామాలు. నా పేరు గంగేశుడు. నేను తాపి పనివాణ్ణి. మీ ఉపయోగం కోసం నేను ఒక బావిని తవ్వాలని ఇక్కడికి వచ్చాను. నా పనివాళ్ళు కూడా నాతో పాటు ఇక్కడికి దగ్గరలో ఉన్నారని చెప్పి పనివాళ్ళని కేక వేసి పిలిచారు. వారందరూ వచ్చి స్వామిని నమస్కరించి నిలబడ్డాడు. తనకు కనిపించిన వింత దృశ్యాన్ని గంగేశుని ఆకస్మిక రాకకు ఆశ్చర్యపడ్డాడు తపస్విజీ. నాయనా, నీ సంకల్పం మెచ్చుకోదగింది. కానీ నీకు ఆ ఉద్దేశం ఎలా కలుగుతుంది? ఆ గంగేశుణ్ణి ప్రశ్నించాడు సన్యాసి. మహారాజా, ఈ తెల్లవారుజామున నేను ఉక్కు పీల్చుకుంటూ వాకిట్లో కూర్చుకున్నాను. అంతలో మిమ్మల్ని దర్శించుకోవాలనే ఆశ్రమం దగ్గరలో మీ ఉపయోగం కోసం ఒక బావిని తవ్వి ఆ విధంగా మీకు నా సేవలు అందించాలనే ఆలోచన కలిగింది. సరే, రేపు వెళ్ళవచ్చులే అనుకున్నాను. కానీ ఈ రోజు మిమ్మల్ని దర్శించాలని, బావిని తవ్వాలని తిరిగి ఆలోచన వచ్చింది. వెంటనే పనివాళ్ళు వెంటబెట్టుకుని వెనువెంటనే మీ దర్శనానికి వచ్చాను. దయచేసి బావి తవ్వవలసిందిగా స్థలాన్ని చూపించాడు. మీరు ఎక్కడ తవ్వమంటే అక్కడ తవ్వుతానని సమాధానం చెప్పాడు గంగేశుడు. ఇదంతా కృష్ణ పరమాత్మ కరుణ తప్ప మరొకటి కాదన్న అంతరార్థం సన్యాసికి స్పష్టంగా తెలిసింది. తనకు కనిపించిన వింత దృశ్యంలో కృష్ణ పరమాత్మ విశ్వకర్మ చేత కదంబ వృక్షం కింద బావి తవ్వించి ప్రదేశం దగ్గర గంగేశుని తీసుకొని వచ్చి అక్కడ బావి తవ్వమని చెప్పాడు. జై గణేష అంటూ గంగేశుడు అతని కూలి పనులు బావి తవ్వడం ప్రారంభించాడు. సాయంకాలం అయ్యేసరికి తవ్వడం పూర్తి చేశారు. బావిలో బ్రహ్మాండమైన జల పడింది. జల నుండి నీరు ఉబికి వచ్చి బావి అంచుల వరకు నీరు నిండడం గమనించాడు తపస్విజీ. ఆయన చాలా ముచ్చట పడ్డాడు. గంగేశుడు సన్యాసి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. తిరిగి 3వ రోజు వచ్చి బావి రాతి కట్టు కూడా నిర్మించాడు. బావిలో పరిశుభ్రమైన నీరు పుష్కలంగా ఉంది. పరమాత్మ దయ వల్ల తపస్విజీ మంచినీటి సమస్య తీరింది. తపస్విజీ వంటి మహాత్ముడు చేసిన సేవా ఫలితం గంగేశ్వరుడు త్వరలో మంచి సంపన్నుడయ్యాడు. ఇప్పటికే ఆ బావి అక్కడ చెక్కు చెదరక ఉంది. అయితే చుట్టుపక్కల వాళ్ళు ఉన్న బావులన్నిట్లోనూ ఉన్న నీరు ఉప్పగా ఉంటే ఈ బావిలో నీరు మాత్రం తియ్యగా ఉంటుంది. దరిమిలా కొందరు భక్తులు బావికి సిమెంట్ కట్టు కట్టించారు. మరొక ఆలోచన లేకుండా అనన్య భక్తితో, పరిపూర్ణ విశ్వాసంతో, సంపూర్ణ శరణాగతితో తనను ఉపసించిన వారికి కృష్ణ పరమాత్మ సర్వదా రక్షిస్తూ ఉంటాడని, అందుకే భగవంతునిపై భక్తిని పెంచుకున్నప్పుడు ఆ కరుణా హృదయుడే భక్తుల పాలిట కల్పవృక్షమని తపస్విజీ తన శిష్యులకు బోధిస్తూ ఉండేవాడు. ఆయన తరచూ భగవద్గీతలోని 18వ అధ్యాయంలోని 66వ శ్లోకం ఉదరిస్తూ ఉండేవాడు. ఈ శ్లోకం యొక్క విశిష్టతను శిష్యులకు చెబుతూ యుద్ధ భూమిలో ఈ మాటలు అర్జునునికి భగవంతుని చెప్పినట్టు అశ్వత్థామ విన్నాడని, తాను అశ్వత్థామను హిమాలయంలో దర్శించినప్పుడు ఆ విషయం అశ్వత్థామ తనకు చెప్పాడని తపస్విజీ మహారాజ్ తన శిష్యులకు చెప్పారు. మీరు భగవంతునిపై విశ్వాసం ఉంచండి, భక్తిని పెంచండి. ఓకే మాస్టర్స్, రేపు 28వ అధ్యాయము నారద మహర్షి దర్శనం, దివ్యలోక సందర్శనం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్.